గారు నమస్కారం అమ్మా. మీరు గాంధేయవాది అని మాకు తెలుసు. అలాగే మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్, అంటే మీరు ట్రైన్లో ప్రయాణం చేసి ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చారని తెలుసు. నాకు ఫ్లెక్సీలు వద్దు, బొకేలు వద్దు, శాల్వలు వద్దు అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత మీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా చాలా బాగా పెరిగింది. కానీ మీరు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు ఎక్కడా, ఏమయ్యాయి, ఎందుకు జరగట్లేదు? తెలంగాణలో ఒకటే ఒక చేంజ్ కావాలి. అది ఏంటిదంటే ప్రజలకు నమ్మకం మీ మీద రావాలి అంటే సరైన నాయకుడిని ఎంచుకోండి. సరైన నాయకుడు లేడు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయిందని తెలంగాణ ప్రజల యొక్క ఉద్దేశం. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని నియమించినందుకు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళను తెలంగాణకు నియమించి చాలా మంచి పని చేశారు అని చెప్పేసి ఒక ఆలోచనతో, ఆశలతో ఉన్నారు. రైతులు చాలా ఆశలతో ఉన్నారు. వారి ఆశలను ఒమ్ము చేయకండి, నీరు గార్చకండి. మీరు ఇచ్చిన హామీలు చాప కింద నీరులా ఉన్నాయే తప్ప అవి ఎక్కడ కూడా అమలైనట్టు దాఖలాలు ఎక్కడా లేవు. దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, గ్యారెంటీలను అమలు చేయండి. పేద ప్రజలకు సహాయం చేసే విధంగా ఉంచండి.